వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా వివిధ రకాల వ్యాధులు మరియు వాటి యొక్క సంక్రమణ విధానాల గురించి మనకు తెలుసు. మనకు నిత్య జీవితంలో అనేకసార్లు వ్యాధుల బారిన పడతాం. మరి ఆ వ్యాధులు ఏ రకంగా మనకు సంక్రమిస్తున్నాయి, మరి ఆ సంక్రమణ విధానాలు ఏమిటి, మరి వాటిని నివారించే పద్ధతులు ఏంటి అనే విషయాల గురించి నేర్చుకుందాం. ముందుగా వ్యాధులు సంక్రమణ విధానాల గురించి నేర్చుకునే ముందు కొన్ని రకాల పదాల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ పదాలకి అర్థం ఏమిటి అన్న విధానంలో కానీ, లేదా వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారని కానీ ఇంతకుముందు పోటీ పరీక్షల్లో అడిగినటువంటి సందర్భాలు. సో అందుకోసమనే ఇక్కడ ప్యాథాలజీ అనగా వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే ప్యాథాలజీ అని అంటాం. మనకి మానవులకు సంబంధించినటువంటి వివిధ రకాల వ్యాధులు, మొక్కలకు సంబంధించినటువంటి వివిధ రకాల వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే ప్యాథాలజీ అని అంటాం. అదేవిధంగా ఒక వ్యాధి కనుక మనకు సంక్రమించినట్లయితే ప్రాథమిక దశలో కొన్ని రకాల లక్షణాలు అనేటువంటివి బయటపడే అవకాశం ఉంది. ఆ ప్రాథమిక దశలో బయటపడేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము సిమ్టమాలజీ అని అంటాము. వ్యాధి మనకు సంక్రమించినప్పుడు ప్రాథమిక దశలో వచ్చేటువంటి లక్షణాలని మనం సిమ్టమ్స్ అని అంటాము. ఆ పేరు మీదగానే ఆ లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిమ్టమాలజీ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా డయాగ్నోసిస్ అనేటువంటి మరొక పదం ఉంది మనకి. ఆ ప్రాథమిక లక్షణాల ఆధారంగా వ్యాధిని ఒక నిర్ధారణకి వచ్చి అంటే కొన్ని రకాల పద్ధతులను ఉపయోగించి ఆ వ్యాధిని నిర్ధారించడాన్ని మనము డయాగ్నోసిస్ అని అంటాం. కొన్ని రకాల ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగించి వ్యాధిని నిర్ధారించడాన్నే డయాగ్నోసిస్ అని పేర్కొనడం జరుగుతుంది. మనకు తెలుసు, మన చుట్టూ మనకి అనేక రకాల వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అని ఉంటాయి. వాటిని మనం డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని అంటాము. ఆ విధంగా వ్యాధిని నిర్ధారించడాన్నే డయాగ్నోసిస్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనము వ్యాధి అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా మన దేహం లోపల అనేక రకాల జీవక్రియలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. శ్వాసక్రియ కావచ్చు, జీర్ణక్రియ కావచ్చు, అదేవిధంగా విసర్జక క్రియ కావచ్చు, పంపిణీ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ కావచ్చు. ఈ రకంగా అనేక రకాల జీవక్రియలు అనేటువంటివి మన దేహం లోపల జరుగుతూ ఉంటాయి. ఈ జీవక్రియలకి శాశ్వతంగా కానీ తాత్కాలికంగా కానీ అవరోధం ఏర్పడినట్లయితే ఆ రకమైనటువంటి విషయాన్నే మనము వ్యాధి అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ సాధారణంగా జరిగే జీవక్రియలకి తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ అవరోధం ఏర్పడినట్లయితే దాన్నే మనము ఆ రకమైనటువంటి స్థితినే మనము వ్యాధి అని అంటాము. సో ఇక్కడ మనకు వ్యాధి రావడానికి గల కారణం ఏంటి అని అంటే వ్యాధి జనకం. సో వ్యాధిని కలిగించే జీవిని వ్యాధి జనకం అని అంటాం. సో ఏదైనా ఒక జీవి మన శరీరంలోకి ప్రవేశించి మన యొక్క జీవక్రియలను తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ అవరోధం కల్పించినట్లయితే ఆ రకమైనటువంటి జీవిని వ్యాధి జనకంగా, ఆ రకమైనటువంటి స్థితిని వ్యాధిగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కొన్ని రకాల ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. వ్యాధి జనకానికి ఉదాహరణలు వైరస్లు, బ్యాక్టీరియాలు, అదేవిధంగా వివిధ రకాల ప్రోటోజోవాలు అనేటువంటివి మనకి వ్యాధిని కలిగిస్తూ ఉంటాయి. అందుకే వీటిని వ్యాధి జనకం అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే ఇంగ్లీష్ లోపల ప్యాథోజన్ అని పేర్కొంటాము. వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అని, వ్యాధులను కలిగించే జీవులను ప్యాథోజన్ లేదా వ్యాధి జనకము అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అంటువ్యాధులు అని వ్యాధుల్లోనే ఒక రకమైనటువంటి వ్యాధులు ఉన్నాయి మనకి. వీటినే మనము కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటాము. అంటువ్యాధులు అనగా ఒకరి నుండి మరొకరికి లేదా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యాపించే వ్యాధులనే అంటువ్యాధులు అని అంటాము. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి లేదా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందే వ్యాధులను అంటువ్యాధులు లేదా కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటాము. ఉదాహరణ, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధులన్నీ కూడా అంటువ్యాధులు. అదేవిధంగా వైరస్లు కలిగించేటువంటి వ్యాధులన్నీ కూడా అంటువ్యాధులు. ఉదాహరణకి మనకి జలుబును కలిగించేటువంటి వైరస్ ఉందనుకోండి. ఆ వైరస్ మనం తుమ్మినప్పుడు గాలి ద్వారా ప్రయాణించి మరొక వ్యక్తికి కూడా అది సోకేటువంటి అవకాశం ఉంది. జలుబు అనేటువంటి ఏదైతే వ్యాధి ఉందో అది మరొకరికి కూడా సోకేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా వైరస్లు కలిగించే వ్యాధులు, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధులన్నీ కూడా అంటువ్యాధులు లేదా కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇక్కడ నిర్వచనంలో చెప్పినట్టు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి జలుబు అనేది వ్యాపిస్తుంది కాబట్టి జలుబు అనేది అంటువ్యాధి. ఆ రకంగా బ్యాక్టీరియాలు, వైరస్లు కలిగించేటువంటి వ్యాధులన్నీ కూడా అంటువ్యాధుల కిందికి వస్తాయి. నెక్స్ట్ మనము అతిదేయి
లేదా దీన్నే హోస్ట్ అని ఇంగ్లీష్ లోపల అంటాం మనం. హోస్ట్ అని అంటాం. హోస్ట్ అని అంటే ఏంటనంటే వ్యాధిజనకం అభివృద్ధి చెందడానికి ఆవాసాన్ని కల్పించేటువంటి జీవినే హోస్ట్ అని అంటాము. ఆవాసాన్ని కల్పిస్తున్నప్పుడు కూడా ఈ హోస్ట్ లేదా అతిథేయి అనేటువంటిది కొంత నష్టానికి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అతిథేయి అని అంటే వ్యాధిజనకం అభివృద్ధి చెందడానికి ఆవాసాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా కొంత మొత్తంలో నష్టపోయే జీవినే అతిథి అని మనం పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణకి కలరాకి మానవుడు అతిథేయి అంటే కలరాని కలిగించేటువంటి ఏదైతే ఉందో విబ్రియో కలరా ఉందో ఆ విబ్రియో కలరాని మనము అతిథేయిగా మనం పనిచేస్తున్నాం. విబ్రియో కలరాకి మానవుడే అతిథేయిగా పనిచేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే విబ్రియో కలరాకి మానవుడు అతిథేయిగా పనిచేస్తున్నాడో ఆ మానవుడు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది విరేచనాల ద్వారా. సో ఇది అతిథేయి గురించి. నెక్స్ట్ మనం వాహకం గురించి చూద్దాం. దీన్నే మనము ఇంగ్లీష్ లోపల వెక్టార్ అని అంటాము. సో వ్యాధి జనకాలని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యాప్తి చెందించే జీవులనే వాహకం లేదా వెక్టార్ అని అంటాము. ఈ వ్యాధి జనకాలు అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము, వ్యాధిని కలిగించే జీవులనే వ్యాధి జనకాలు అని అంటాము. ఈ వ్యాధి జనకాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యాప్తి చెందించడానికి ఉపయోగపడేటువంటి జీవులనే వాహకము లేదా వెక్టార్ అని అంటాము. ఇక్కడ కొన్ని ఉదాహరణల ద్వారా మనం అర్థం చేసుకుందాము. మలేరియాని కలిగించేటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ ఏదో ఉందో ఆ ప్లాస్మోడియం వైవాక్స్కి వాహకంగా ఆడ ఎనాఫిలిస్ దోమ అనేటువంటిది పనిచేస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ అనేటువంటిది ఈ మలేరియాని కలిగించే ప్లాస్మోడియం వైవాక్స్కి మనకి ఈ వాహకంగా పనిచేస్తుంది. అంటే దోమకాటు ద్వారా మనకు మలేరియా వస్తుందని అంటే అది దోమ ద్వారా రావట్లేదు. దోమలో ఉన్నటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ అది రక్తాన్ని పీల్చడానికి మానవుని నుంచి రక్తాన్ని పీల్చడానికి ప్రయత్నించినప్పుడు దోమ విడుదల చేసేటువంటి లాలాజ్వరం ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించి మనకు మలేరియాని కలిగిస్తుంది. కావున ఇక్కడ ఆడ ఎనాఫిలిస్ దోమ అనేటువంటిది వెక్టార్గా లేదా వాహకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డెంగ్యూని కలిగించేటువంటి ఫ్లాఫీ వైరస్, డెంగ్యూ మనకి ఫ్లాఫీ వైరస్ కారణంగా వస్తుంది. డెంగ్యూ జ్వరం అనేటువంటిది ఫ్లాఫీ వైరస్ కారణంగా వస్తుంది. కానీ ఫ్లాఫీ వైరస్ డైరెక్ట్గా మన శరీరంలోకి ప్రవేశించలేదు. కావున ఈ ఫ్లాఫీ వైరస్ ఎడిస్ ఎజిప్టి అనే దోమ లోపల, పర్టికులర్గా ఆడ ఎడిస్ ఎజిప్టి అనే దోమ లోపల ఉంటూ ఎడిస్ ఎజిప్టి అనే దోమ అనేటువంటిది ఎప్పుడైతే మానవుని కుడుతుందో ఆ ఎడిస్ ఎజిప్టి అనేటువంటి దోమ విడుదల చేసేటువంటి లాలాజలం ద్వారా దోమలు ప్రాథమికంగా మనల్ని కుట్టినప్పుడు అవి ముందే మన రక్తాన్ని పీల్చవు, మన శరీరంలోకి కొంత లాలాజలాన్ని పంపిస్తాయి. పంపించిన తర్వాత రక్తాన్ని పీల్చడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే లాలాజలాన్ని మన శరీరంలోకి పంపిస్తాయో ఆ పంపించినప్పుడు ఈ ఫ్లాఫీ వైరస్ అనేటువంటి వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి మనకి డెంగీ ఫీవర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఫ్లాఫీ వైరస్కి ఆడ ఎడిస్ ఎజిప్టి అనేటువంటి దోమ వాహకంగా పనిచేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ఫ్లాఫీ వైరస్ అనేటువంటిది వ్యాధి జనకం. మానవుడికి వ్యాధి రావాలి అని అంటే ఈ ఫ్లాఫీ వైరస్ ఈ దోమ ద్వారా మనకు సంక్రమిస్తుంది. కాబట్టి ఈ రకంగా వ్యాధి జనకాలను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి లేదా వ్యాప్తి చెందించే జీవులనే మనం వాహకంగా పేర్కొంటాము. దోమ నుండి మానవునికి ఈ రకంగా వ్యాప్తి చెందించే జీవులనే వాహకంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆశ్రయం అంటే కొన్ని రకాల వ్యాధి జనకాలు కొన్ని రకాల జీవుల లోపల ఆశ్రయాన్ని పొందుతాయి. ఎందుకు పొందుతాయి అనంటే అవి సంక్రమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, ఒక జీవి నుంచి మరొక జీవికి సంక్రమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆ వ్యాధిజనక జీవులు అనేటువంటివి ఏదో ఒక జీవి లోపల ఆశ్రయాన్ని పొందుతాయి. సో ఈ విధంగా చూడండి, వాహకాలు అందుబాటులో లేనప్పుడు వ్యాధిజనకం తాత్కాలికంగా ఆవాసాన్ని పొందే జీవినే మనము ఏమంటున్నాం, ఆశ్రయం అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ కనుక చూసినట్లయితే మెదడు వాపు వ్యాధిని కలిగించే ఆర్బో వైరస్ ఏదైతే ఉందో ఈ ఆర్బో వైరస్కి ఆశ్రయంగా ఈ జీవులు పనిచేస్తున్నాయి. ఆ జీవులనే మనము పిగ్ లేదా పంది అని పేర్కొనడం జరుగుతుంది. పందులు అనేటువంటివి మెదడు వాపును కల్పించే ఆర్బో వైరస్కి ఆశ్రయంగా పనిచేస్తున్నాయి. పందుల ద్వారా డైరెక్ట్గా మనకి మెదడు వాపు అనేటువంటిది రాదు, మెదడు వ్యాధి అనేటువంటిది రాదు. పందులలో ఉండేటువంటి ఆర్బో వైరస్ అనేటువంటిది మానవునికి సంక్రమించినప్పుడు మాత్రం మెదడు వ్యాధి వస్తుంది. ఆ రకంగా ఆర్బో వైరస్ పంది లోపల ఆశ్రయం పొందుతుంది కాబట్టి ఆర్బో వైరస్కి ఈ పంది అనేటువంటిది ఆశ్రయంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చికెన్ గున్యాన్ని కలిగించేటువంటి అల్ఫా వైరస్ ఏదైతే ఉందో ఈ అల్ఫా వైరస్కి ఆశ్రయంగా మనకి ఈ 2 రకాల జీవులు పనిచేస్తున్నాయి, కోతులు మరియు
చింపాంజీ. కోతులు మరియు చింపాంజీ లోపల ఈ ఆల్ఫా వైరస్ అనేటువంటిది కొంతకాలం ఆశ్రయం పొందుతుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించేటువంటి అవకాశం ఈ చికెన్ గున్యా లోపల ఉంటుంది. సో ఇది ఆశ్రయం గురించి. నెక్స్ట్ మనం చూద్దాము, ఈ వ్యాధులు అనేటువంటివి మనకి కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్పడం జరిగింది, అంటువ్యాధులు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా కొన్ని రకాలుగా ఈ వ్యాధులని ఎండమిక్ వ్యాధులు, ఎపిడెమిక్ వ్యాధులు, పాండమిక్ వ్యాధులుగా మనము విభజించడం అనేటువంటి జరిగింది. ఈ ఎండమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్ అంటే ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. ఎండమిక్ వ్యాధులు అని అంటున్నాము. ఎండమిక్ వ్యాధులు అని అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో కానీ ఒక నిర్దిష్ట సమూహ ప్రజలలో కానీ తరచుగా వ్యాప్తి చెందే వ్యాధి. తరచుగా వ్యాప్తి చెందే వ్యాధి. సో ఇప్పుడు మనము భారతదేశం లోపల ఒక నిర్దిష్ట ప్రదేశంలో కావచ్చు లేదా ఒక నిర్దిష్ట సమూహ ప్రజల్లో కానీ అప్పుడప్పుడు వచ్చే వ్యాధిని మనము తరచుగా వ్యాప్తి చెందే వ్యాధి అంటే అప్పుడప్పుడు వచ్చే వ్యాధిని మనము ఎండమిక్ వ్యాధి అని అంటాము. వీటికి గల ఉదాహరణలుగా మనము మలేరియా మరియు టైఫాయిడ్ని పేర్కొనడం జరిగింది. మలేరియా మరియు టైఫాయిడ్ అనేటువంటివి ఎండమిక్ వ్యాధులకి ఉదాహరణలు. ఇంకా మనం చూసినట్లయితే ఎపిడమిక్ వ్యాధులు, వీటినే మహమ్మారి అని అంటాం. ఒక నిర్దిష్టమైన సమాజంలో నిర్దిష్టమైన సమయంలో అత్యధిక ప్రజలు ఈ రకమైనటువంటి వ్యాధి బారిన పడినట్లయితే దాన్ని మహమ్మారి లేదా ఎపిడమిక్ వ్యాధి అని అంటాము. ఎపిడమిక్ వ్యాధి అని అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో మాత్రమే ఇది రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం వర్షాకాలంలో వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాకాలంలో వస్తుంది. ఆ రకంగా ఎపిడమిక్ వ్యాధులు అనేటువంటివి ఒక నిర్దిష్టమైనటువంటి సమాజంలో నిర్దిష్టమైనటువంటి సమయంలో మనకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇవి వచ్చినప్పుడు ఒకటేసారి అత్యధిక మంది ప్రజలు అనేటువంటివి ఈ వ్యాధి బారిన పడడం అనేది జరుగుతుంది. ఆ రకమైన వ్యాధులనే మనము ఎపిడమిక్ వ్యాధులు అని పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణ కలరా, అదేవిధంగా తట్టు అని పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా. మన మన్యం ప్రజలు ఒకటేసారి కలరా బారిన పడ్డారని మనం అనేక సార్లు మనము న్యూస్ పేపర్లో చూస్తున్నాము. ఆ రకంగా నిర్దిష్టమైన సమాజంలో నిర్దిష్టమైన సమయంలో అత్యధిక ప్రజలు వ్యాధుల బారిన పడినట్లయితే ఆ రకమైన వ్యాధులనే ఎపిడమిక్ వ్యాధులు అని అంటాము. సాధారణంగా వర్షాకాలానికి ముందు మొదటిసారి వర్షాలు పడ్డప్పుడు సంక్రమించేటువంటి వ్యాధులన్నీ కూడా ఎపిడమిక్ వ్యాధులుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి వ్యాధులు పాండమిక్ వ్యాధులు అని అంటాము. ఈ కోవిడ్-19 అనేటువంటిది ఒక పాండమిక్ వ్యాధి. ఆ రకంగా ఒక దేశం మొత్తం అంటే ఆఫ్రికా దేశం లోపల ఈ వ్యాధి వచ్చిందని మనం వింటూ ఉంటాం. వస్తే దేశం మొత్తం వస్తుంది, లేదా దేశం నుంచి ఇంకొక దేశానికి ఎగబాకుతూ మొత్తం ప్రపంచమంతా వ్యాధి కనుక వచ్చినట్లయితే దాన్ని పాండమిక్ వ్యాధిగా పేర్కొంటాము. ఈ స్వైన్ ఫ్లూ, ఎబోలా, అదేవిధంగా కోవిడ్-19 మనకు రీసెంట్గా వచ్చినటువంటి కోవిడ్-19 అనేటువంటిది పాండమిక్ వ్యాధికి మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా గడగడలాడిపోయింది కాబట్టి కోవిడ్-19 కారణంగా ఈ కోవిడ్-19ని మనం పాండమిక్ వ్యాధిగా విభజించడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్ వ్యాధుల గురించి పోటీ పరీక్షల్లో అడుగుతున్నటువంటి సందర్భము డెఫినేషన్ కావచ్చు, ఏదైనా ఒక వ్యాధిని ఇచ్చి ఇది ఎండమిక్ వ్యాధియా, ఎపిడమిక్ వ్యాధియా, మరి పాండమిక్ వ్యాధియా అని అడుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 3 రకాల వ్యాధుల గురించి గుర్తుంచుకోండి. మరో రకం కమ్యూనికబుల్ డిసీజెస్, అదే మనం అంటువ్యాధి అని ముందుగా డెఫినేషన్ నేర్చుకున్నాము. మరి వ్యాధుల లోపల వ్యాధి అంటే ఏంటి, వ్యాధి జనకం అంటే ఏంటి, అతిదేయి, ఆశ్రయము, వీటన్నిటి గురించి కూడా చూడడం జరిగింది. న్యూనతా వ్యాధుల గురించి చూద్దాము. ఈ న్యూనతా వ్యాధులు ఏంటి అని అంటే ఇవి వ్యాధి జనకాల ద్వారా సంక్రమించవు. కేవలం మనం తీసుకునేటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పోషక పదార్థాలను సరైన మోతాదులో తీసుకోలేని కారణంగా, అంటే సరైన మోతాదులో తీసుకోవట్లేదని అంటే లోపం అని అంటాం. సో పోషక పదార్థాల లోపం వల్ల కలిగే వ్యాధులనే మనము న్యూనతా వ్యాధులు అని పేర్కొంటాము. వీటిని ఇంగ్లీష్ లోపల డెఫిషియన్సీ డిసీజెస్ అని అంటారు. డెఫిషియన్సీ డిసీజెస్ లేదా న్యూనతా వ్యాధులు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అయోడిన్ కనుక లోపించినట్లయితే మనకి గాయిటర్ వ్యాధి అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. అయోడిన్ లోపించినట్లయితే గాయిటర్ వ్యాధి అనేటువంటిది వస్తుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రోటీన్ల లోపం వల్ల క్వాషియార్కర్ వ్యాధి వస్తుంది. అనేక సార్లు పోటీ పరీక్షల్లో అడిగారు, ఈ క్రింది ఏ వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల వస్తుంది, లేదా క్వాషియార్కర్ ఈ క్రింది వేటి లోపం వలన వస్తుంది. ప్రోటీన్ల లోపం వలన క్వాషియార్కర్ వ్యాధి అనేటువంటిది వస్తుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు కూడా, ఫ్యాట్స్ కొవ్వుల లోపం వలన మనకు లభించేటువంటిదే మరాస్మస్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కార్బోహైడ్రేట్లో మొదటి పదం సి, ప్రోటీన్లలో మొదటి లెటర్ పి అండ్ ఫ్యాట్స్ లోపల మొదటి లెటర్ ఎఫ్. ఈ రకంగా సిపిఎఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ లోపం వలన మనకు వచ్చేటువంటి వ్యాధే మరాస్మస్ అని గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్లు లోపించినట్లయితే క్వాషియార్కర్, అయోడిన్ లోపించినట్లయితే గైటర్. ఈ రకమైన వ్యాధులన్నింటినీ కూడా న్యూనతా వ్యాధులు అని పేర్కొనడం జరుగుతుంది.
నెక్స్ట్ మనం చూసినట్లయితే మరో రకమైనటువంటి వ్యాధులు జన్యు సంబంధ వ్యాధులు. పోషకాహారం తీసుకోకపోవడం కావచ్చు, వ్యాధి జనకాలు కావచ్చు. ఇవేవి కారణాలు కాకుండా వారసత్వం అనేటువంటిది, హెరిడిటీ అనేటువంటిది ప్రాబ్లం అయినట్లయితే, సమస్య అయినట్లయితే ఆ రకమైనటువంటి వ్యాధులని మనం జన్యు సంబంధ వ్యాధులు అని పేర్కొంటున్నాం. ప్రపంచంలోని ప్రతి జీవిలో లక్షణాన్ని ప్రభావితం చేసే ప్రమాణాన్ని జన్యువు అని అంటారు. అంటే ఒక జీవి యొక్క పొడవును కావచ్చు, జీవి యొక్క రంగును కావచ్చు. ఒక మానవుడు తెల్లగా ఉన్నాడంటే కారణం జన్యువు, నల్లగా ఉండడానికి, ఎరుపుగా ఉండడానికి కారణము జన్యువులు ఉంటాయి. ఆ మనిషి లోపల నిక్షిప్తమైనటువంటి జన్యువు. పొడవుగా ఉండడానికి, పొట్టిగా ఉండడానికి కూడా జన్యువులు కారణమవుతాయి. ఈ రకంగా ప్రతి లక్షణాన్ని ప్రభావితం చేసే ప్రమాణాన్ని మనము జన్యువు అని అంటాం. జన్యువు అని అంటాం. మరి ఈ జన్యువులలో కనుక రూపాంతరాలు జరిగినట్లయితే, రూపాంతరాలు అని అంటే ఉత్పరివర్తనాలు అని అంటాం. ఉత్పరివర్తనాలు, వీటిని సింపుల్గా చెప్పాలంటే మార్పులు అని అంటాం. సో ఈ జన్యువుల లోపల ఉత్పరివర్తనాలు కనుక జరిగినట్లయితే, మ్యూటేషన్ కనుక జరిగినట్లయితే, అంటే ఒక జన్యువు అని అంటే ఒక 3 రకాల కోడాన్లు కలిపి ఒక లక్షణాన్ని మనకి ఏర్పరుస్తాయి. ఈ 3 రకాల కోడాన్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిగా ఉంటే ఒక రకమైన లక్షణం, బిఏసిగా ఉంటే ఒక రకమైన లక్షణం, బిసిఏగా ఉంటే ఒక రకమైన లక్షణం. ఈ రకమైనటువంటి కలయిక ద్వారా మనకు లక్షణాలు అనేటువంటివి బహిష్కృతం అవుతూ ఉంటాయి. సో ఈ రకమైనటువంటి కలయిక లోపల శాశ్వతంగా మార్పులు సంక్రమించడాన్ని మనము ఉత్పరివర్తనంగా పేర్కొంటాం. దీన్నే మ్యూటేషన్ అని కూడా అంటాం ఇంగ్లీష్ లోపల. సో ఉత్పరివర్తనాల కారణంగా మనకు ఆ లక్షణం అనేటువంటిది ప్రభావితం చెంది వ్యాధులు సంభవించడం అనేటువంటిది జరుగుతుంది. వీటినే జన్యు సంబంధ వ్యాధులు అని అంటాము. సో ఏం లేదు, జన్యులలో వచ్చేటువంటి మార్పుల కారణంగా వ్యాధులు రావడాన్నే జన్యు సంబంధిత వ్యాధులు అని అంటాము. ఉదాహరణ హీమోఫిలియా అనేటువంటిది ఒక జన్యు సంబంధిత వ్యాధి. అదేవిధంగా వర్ణంధత్వం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి జన్యు సంబంధిత వ్యాధి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాధి లక్షణాల గురించి మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. హీమోఫిలియా, వర్ణంధత్వం అనేటువంటి మనం తరచుగా వినేటువంటి పదాలే. ఇవి రెండు కూడా మనకి జన్యు సంబంధిత వ్యాధులు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరో రకం వ్యాధి డీజెనరేటివ్ వ్యాధి అని అంటున్నాము. డీజెనరేటివ్ వ్యాధి అని అంటే వయసు పెరగడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. మానవుడు వయసు పొందుతున్న కొద్ది, అంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి వ్యాధులని మనము డీజెనరేటివ్ వ్యాధి అని అంటాము. ఈ క్రింది వానలో ఏది డీజెనరేటివ్ వ్యాధి అనేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, డయాబెటీస్, ఏదైతే షుగర్ వ్యాధి అని అంటామో, షుగర్ వ్యాధి, డయాబెటీస్ మిల్లిటస్ అని అంటాము. షుగర్ వ్యాధి, ఈ షుగర్ వ్యాధి అనేటువంటిది వృద్ధాప్యంలో తరచుగా సంభవిస్తుంది. గుండెపోటు అని అంటాము. సో మనకి హార్ట్ స్ట్రోక్ అని అంటాము. సో ఇది కూడా వృద్ధాప్యంలో లభిస్తుంది. అదేవిధంగా ఆర్థరైటిస్ అని అంటాము. మోకాళ్ళు అరుగుదలకు గురైనప్పుడు, మోకాలు చిప్పలు అరుగుదలకు గురైనప్పుడు, మరి వాటి లోపల ఫ్లూయిడ్ అనేటువంటిది లోపించినప్పుడు మనకి మోకాలు నొప్పులు అనేటువంటి రావడం, దీన్ని ఆర్థరైటిస్ అని అంటాము. సో ఈ రకమైనటువంటి వ్యాధులన్నీ కూడా వయసు మీద పడుతున్న కొద్ది వృద్ధాప్యంలో సంభవించేటువంటి వ్యాధులు. వీటిని మనం డీజెనరేటివ్ వ్యాధులు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఇవి వివిధ రకాలైనటువంటి వ్యాధులు మనకి. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి అంశము ఎలర్జీ అని అంటాం. ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ మన దేహంలోకి ప్రవేశించినప్పుడు మన దేహం చూపించేటువంటి ప్రతీకార చర్యనే మనం ఎలర్జీగా పేర్కొనడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ చూపించాను. ఏదైనా ఒక జీవి లేదా కారకం వల్ల శరీరం అనేటువంటిది సున్నితంగా వ్యవహరించడాన్ని ఎలర్జీ అని అంటాం. సాధారణంగా ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ వస్తే బాడీ తట్టుకోగలగాలి. అలా తట్టుకోకుండా విపరీతమైనటువంటి వ్యతిరేక చర్యను చూపించినట్లయితే దాన్ని మనము ఎలర్జీ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఈ పార్థీనియం హిస్టిరోపోరసిస్ అనే ఒక మొక్క, దీన్ని కాంగ్రెస్ గడ్డి అని పేర్కొనడం జరుగుతుంది. పార్థీనియం హిస్టిరోపోరసిస్ అని అంటాము. మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం, రోడ్డుకి ఇరువైపులా ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కలు కనిపించినప్పుడు ఈ మొక్కల్ని పీకి వేయడం మంచిది. ఎందుకనంటే ఈ మొక్కల కారణంగా, ఈ మొక్కల యొక్క పరాగరేణువులు ఏవైతే ఉంటాయో, ఈ పరాగరేణువుల వల్ల శ్వాస సంబంధ ఎలర్జీ అనేటువంటిది వస్తుంది. శ్వాస సంబంధ ఎలర్జీ అనేటువంటిది వస్తుంది. సో దీన్ని మనం అస్తమా అని కూడా పేర్కొంటాము, ఐ ఫీవర్ అని కూడా అంటాము. సో పార్థీనియం హిస్టిరోపోరసిస్, దీన్నే కాంగ్రెస్ గడ్డి అని అంటాము. మొక్క యొక్క పరాగరేణువుల కారణంగా మన శ్వాసనాళాలలో ఇబ్బందులు ఏర్పడి అప్పుడు మన దేహం చూపించేటువంటి వ్యతిరేక చర్యలనే మనము ఎలర్జీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరికొందరికి కొన్ని రకాల కూరగాయలను తింటే ఎలర్జీగా ఉంటుంది. కొందరికి పాలు పెరుగు తాగినా కూడా మన బాడీ అనేటువంటిది వ్యతిరేక చర్యను అనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే పాల లోపల యాంటీబయాటిక్స్ అనేటువంటి కొన్ని సూక్ష్మక్రిములు అనేటువంటివి ఉంటాయి. ఆ సూక్ష్మక్రిములు మానవునికి ఉపయోగపడేటివే అయినప్పటికీ దేహం అనేటువంటిది ఫారెన్ మెటీరియల్గా భావించి వ్యతిరేక చర్యను చూపించడాన్ని మనం ఎలర్జీ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల కూరగాయలు తిన్నప్పుడు కూడా కొందరికి పడవు. ఇదంతా కూడా ఎలర్జీ అనేటువంటి ప్రక్రియలో భాగమే.
ఇది ఎలర్జీకి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ ఇంకొక 2 రకాల వ్యాధులు అనేటువంటివి ఉన్నాయి. అవి స్పోరాడిక్ వ్యాధులు, జూనోటిక్ వ్యాధులు అని అంటాము. స్పోరాడిక్ వ్యాధులు అని అంటే అప్పుడప్పుడు సంభవించే వ్యాధులు. అవి ఏ రకంగా వస్తాయన్నది ఎవరు కూడా నిర్వచించలేని పరిస్థితి. అప్పుడప్పుడు వచ్చేటువంటి వ్యాధుల్ని మనం స్పోరాడిక్ వ్యాధులు అని అంటాము. అడిసన్స్ వ్యాధి అని అంటాము. పర్టికులర్గా శిలీంధ్రాలు అనేటువంటివి స్పోర్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ స్పోర్స్ అనేటువంటివి సుప్తావస్థలో ఉంటాయి. సాధారణంగా సుప్తావస్థలో ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఈ స్పోర్స్ అనేటువంటివి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. యాక్టివేట్ అయ్యి అప్పుడు వచ్చేటువంటి వ్యాధులని మనము స్పోరాడిక్ వ్యాధులు అని పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా. ఇది స్పోరాడిక్ వ్యాధులకు సంబంధించినటువంటిది, అప్పుడప్పుడు సంభవించేటువంటి వ్యాధి. ఎగ్జాంపుల్గా మనం అడిసన్స్ వ్యాధిని చూపిస్తున్నాము. మరో రకమైనటువంటి వ్యాధులు జూనోటిక్ వ్యాధులు అని పేర్కొనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రశ్నల్లో ఈ క్రింది వానిలో ఏది జూనోటిక్ వ్యాధి, ఈ క్రింది వానిలో ఏది ఉష్ణమండల వ్యాధి, ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి జూనోటిక్ వ్యాధి అంటే ఏం లేదు, జంతువుల నుండి మానవులకు సంక్రమించేటువంటి వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేబీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రేబీస్ అనేటువంటిది కుక్కకాటు ద్వారా మనిషికి సంభవించేటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి. దీన్ని జూనోటిక్ వ్యాధి అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లూ, మనకి ఏదైతే స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇవన్నీ ఉన్నాయో జంతువుల నుండి మానవులకు సంక్రమించేటువంటి వ్యాధి. బర్డ్ ఫ్లూ అనేటువంటిది కోళ్ళ నుంచి మానవులకు సంబంధించేటువంటిది, పక్షుల నుంచి మానవులకు సంబంధించినటువంటి వ్యాధి. కాబట్టి ఫ్లూని ఇక్కడ జూనోటిక్ వ్యాధికి ఎగ్జాంపుల్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాము సూక్ష్మ జీవనాశిని అని అంటాము. దీన్నే మనము ఇంగ్లీష్ లోపల యాంటీబయాటిక్స్ అని అంటాం. ఈ యాంటీబయాటిక్స్ని మనం సాధారణంగా సూక్ష్మజీవుల నుంచే తయారు చేస్తాం. సూక్ష్మజీవుల నుంచే తయారు చేస్తాం అంటే మన బాడీలోకి ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ వచ్చినప్పుడు దాని మీద సహజంగానే మన బాడీ కొంత వ్యతిరేకతను చూపించి కొన్ని ప్రతిదేహాలను రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. యాంటీజెన్ మన బాడీలోకి వచ్చినప్పుడు, వ్యాధిజనకం అనేటువంటిది మన బాడీలోకి వచ్చినప్పుడు కొన్ని రకాల ప్రతిదేహాలను మన బాడీ ఉత్పత్తి చేసి ఆ వచ్చినటువంటి వ్యాధిజనకం మీద పోరాడేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి శక్తి మనం ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఈ యాంటీబయాటిక్స్ని తీసుకోవడం ద్వారా కూడా పొందవచ్చు. ఇక్కడ చూడండి, సూక్ష్మజీవుల చేత తయారు చేయబడి సూక్ష్మజీవులను చంపే మందులను యాంటీబయాటిక్స్ అని అంటాం. మనం సూక్ష్మజీవుల నుండే తయారు చేస్తున్నాము. చివరిగా మన బాడీలోకి ప్రవేశించేటువంటి సూక్ష్మజీవుల పైన ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి వాటిని సూక్ష్మజీవనాశిని లేదా యాంటీబయాటిక్స్ అని అంటాము. ఇవి ముఖ్యంగా జీవక్రియలపై ప్రభావాన్ని చూపిస్తాయి. యాంటీబయాటిక్స్ని ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే జీవక్రియలపై చెడు ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సూక్ష్మజీవనాశినులను బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, లైకెన్స్ నుంచి మనము ఉత్పత్తి చేయవచ్చును. యాంటీబయాటిక్స్ని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, లైకెన్స్ నుంచి ఉత్పత్తి చేస్తామనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఈ సంక్రమణ విధానాలు కనుక చూసినట్లయితే వ్యాధులు, వ్యాధి జనకాలు మరి వివిధ రకాల వ్యాధుల గురించి ఇప్పటివరకు చూడడం జరిగింది. జూనోటిక్ వ్యాధి, స్పోరాడిక్ వ్యాధి అంటే ఏంటి, మరి డీజనరేటివ్ వ్యాధి అంటే ఏంటి, మరి వయసు మీరిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులను డీజనరేటివ్ వ్యాధులు అని అంటాం. కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్, ఆ రకమైన వివిధ రకాల వ్యాధుల గురించి మనం ఇప్పటివరకు నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మనము ఈ వ్యాధులు అనేటువంటివి దేని ద్వారా వ్యాపిస్తున్నాయి? గాలి ద్వారా వ్యాపించవచ్చు, నీటి ద్వారా వ్యాపించవచ్చు, కలుషిత ఆహారం ద్వారా వ్యాపించవచ్చు, ఈగల ద్వారా వ్యాపించవచ్చు, మరి దోమల ద్వారా కూడా వ్యాపించవచ్చు. మనము క్రితం సంవత్సరం లేదా ఈ సంవత్సరంలో జరిగినటువంటి గ్రూప్ 1 లోపల రెండిటి లోపల దీనిపైన ప్రశ్న అనేటువంటిది రావడం అనేది జరిగింది. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి, మరి నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి, ఈ రకంగా ఒకవైపున ఒక లిస్ట్ ఇచ్చి మరోవైపున డిసీజెస్ని ఇచ్చి జతపరచము అని అడిగినటువంటి సందర్భం. కాబట్టి మనం ఈ యాంగిల్లో కూడా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గాలి ద్వారా వ్యాప్తి చెందిన వ్యాధులు సాధారణంగా ఒక వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఈ గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు అనేటువంటివి వ్యాపిస్తూ ఉంటాయి. ఇవన్నీ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి గాలి ద్వారా వ్యాప్తిస్తాయి కాబట్టి గాలి మనకి శ్వాస వ్యవస్థలో మనం గాలిని లోపలికి తీసుకుంటాం కాబట్టి మీ లోపలికి వెళ్ళగానే శ్వాస వ్యవస్థపై ఇవి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి అటువంటిదే జలుబు, ఆటలమ్మ, ఫ్లూ, మశూచి, తట్టు, నిమోనియా, డిఫ్తీరియా, పెర్టూసిస్, క్షయ, ఇవన్నీ కూడా మనకి గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. శ్వాస వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులుగా వీటిని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరో రకమైనటువంటి వ్యాధులు వ్యాప్తి చెందే విధానం లోపల కలుషిత ఆహారము మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు కంటామినేషన్ అని అంటాం. కంటామినేటెడ్ వాటర్ లేదా కంటామినేటెడ్ ఫుడ్ అని అంటాం. ఈ రకమైనటువంటి వ్యాప్తి చెందే విధానాన్నే
కంటామినేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇవి మనం డైరెక్ట్గా ఫుడ్ ద్వారా తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులుగా పేర్కొనడం జరుగుతుంది. వీటి ప్రభావం ప్రధానంగా చిన్న పేగు పైన ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కలుషిత ఆహారము నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. వీటిని నిర్మూలించాలంటే మనం చేసేటువంటి ఏకైక పద్ధతి ఏంటంటే శుభ్రమైన ఆహారాన్ని తినాలి. మరి ఆహారాన్ని శుభ్రపరచుకొని తినడమే కాకుండా కాచి చల్లార్చి వడవేయబడినటువంటి సురక్షితమైనటువంటి నీటిని మాత్రమే తీసుకోవాలి. ఈ 2 రకాల పద్ధతులు మనం ఫాలో అయితే ఈ రకమైన వ్యాధులను మనం నివారించవచ్చు. వ్యాప్తి చెందే వ్యాధులు ప్రధానంగా కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్, ఆస్కార్బియాసిస్, అదేవిధంగా పోలియో, డయేరియా, హెపటైటిస్, డీసెంట్రీ. ఈ రకమైనటువంటి వ్యాధులన్నీ కూడా కలుషిత ఆహారము మరియు కలుషిత నీటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు. నెక్స్ట్ మనము దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులను కనుక చూసినట్లయితే ఈ రకమైనటువంటి వ్యాధుల్ని అరికట్టాలనంటే, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్ని అరికట్టాలనంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడ కూడా నీటిని నిల్వ ఉంచరాదు. ఎందుకనంటే నీటిని నిల్వ ఉంచినట్లయితే దోమలు అనేటువంటి గుడ్లు పెట్టి ఆ నీటిలోనే లార్వాలు ఉత్పత్తి చెంది ఆ లార్వాల ద్వారా విపరీత సంఖ్యలో దోమలు అనేటువంటివి పెరగడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ దోమలు అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఆ దోమల ద్వారా దోమకాటు ద్వారా వ్యాధులు సంక్రమించకుండా దోమతెరల్ని వాడినట్లయితే మనం ఈ రకమైనటువంటి వ్యాధుల్ని నివారించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన విషయం ఏంటంటే DDT పౌడర్ని మనం నీటిపైన చల్లాలి లేదా చుట్టూ ఉన్నటువంటి మన ప్రదేశాలపైన చల్లుకోవాలి. ఎందుకనంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అని అంటాం DDTనే. ఈ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అనేటువంటిది మొట్టమొదటి కీటక నాశిని అని అంటాం, ఇన్సెక్టిసైడ్ అని అంటాం. మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి ఇన్సెక్టిసైడ్ లేదా కీటకనాశిని అని అంటాము. ఉదాహరణలు ఇక్కడ దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులకి ఉదాహరణలుగా ఆడ ఎనాఫిలిస్ దోమ కనుక కుట్టినట్లయితే మనకి మలేరియా అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి జీవి ద్వారా ఆడ ఎనాఫిలిస్ దోమకి అతిథిగా పనిచేస్తుంది కాబట్టి మనకి మలేరియా రావడం అనేటువంటిది జరిగింది. మరికొన్ని దోమల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులను కనుక చూసినట్లయితే ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా ఫైలేరియా మరియు జపనీస్ ఎన్సెఫలైటిస్ అని అంటాము. దీన్ని మెదడువాపు వ్యాధి అని అంటాము. ఇక్కడ ఫైలేరియా అనేటువంటి మనకు తెలుసు బోధకాలు కాలు ఉబ్బి ఉంటాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేటువంటిది మెదడువాపు వ్యాధి. అదేవిధంగా ఆడ ఎడిస్ ఎజిప్టి అనేటువంటి దోమ కుట్టడం ద్వారా చికెన్ గున్యా మరియు డెంగ్యూ అనేటువంటి 2 రకాల వ్యాధులు వస్తాయి. ఇవన్నీ కూడా దోమల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ ఆడదోమల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకనంటే మగదోమల యొక్క నోటి లోపల హనువులు మరియు జంబికలు ఉండవు. కావున దృఢమైన మానవ శరీరాన్ని కుట్టాలంటే ఇవి పనికిరావు. కాబట్టి చెట్ల రసాలను గడ్డిపైన మరియు పూల మొక్కలపైన రసాలను పీల్చుతూ బతుకుతూ ఉంటాయి మగదోమలు అనేటువంటివి. ఆడదోమలు మాత్రమే మానవుని కుట్టడానికి ఆస్కారంగా హనువులు జంబికలు అభివృద్ధి చెంది ఉంటాయి. ఇది ఒక చిన్న నోట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి చివరిగా ఈగల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు కనుక చూసినట్లయితే ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఈగలు అనేటువంటి ఆహారం పైన వాలినప్పుడు వాటి కాళ్ళ ద్వారా వ్యాధికి జనక జీవులు ప్రవేశించి ఈ ఆహారాన్ని అనేటువంటివి కలుషితం చేస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సిసి ఈగ అని అంటాము మనము. దీన్ని అతినిద్ర వ్యాధి కలిగించడంలో సిసి ఈగ అనేటువంటిది వాహకంగా పనిచేస్తుంది. అతినిద్ర వ్యాధిని వ్యాపించడం లోపల సిసి ఈగ అనేటువంటిది పనిచేస్తుంది. అదేవిధంగా శాండ్ ఫ్లై కాలా అజార్ అని అంటాం. దీన్ని బ్లాక్ ఫీవర్ అని అంటాం. బ్లాక్ ఫీవర్ అని అంటాము కాలా అజార్. లీష్మానియా పరాన్నజీవి కలిగేస్తుంది. ఈ శాండ్ ఫ్లై అనేటువంటిది లీష్మానియా పరాన్నజీవికి అతిథేయిగా లేదా వాహకంగా పనిచేసి కాలా అజార్ని కల్పిస్తుంది. అదేవిధంగా ఓరియంటల్ సోర్స్ అనేటువంటిది మరొక దానికి కూడా శాండ్ ఫ్లై అనేటువంటిది అతిథేయిగా పనిచేస్తుంది. చివరిగా ర్యాట్ ఫ్లై ద్వారా మనకి ఈ రకమైనటువంటి ఈగల ద్వారా ప్లేగు వ్యాధి అనేటువంటిది వ్యాపిస్తుంది. ఇది ఈగల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. మరియు మనకి ఉన్నటువంటి మరి ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టాలంటే మనం ఆహారం పైన ఈగల్ని వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, నీటి ద్వారా కలుషితమైనటువంటి ఆహారం ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు మరియు వివిధ రకాలైనటువంటి ఉదాహరణలు. మరో క్లాస్లో మరో మంచి పాఠ్యాంశంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.